నమస్తే, నేను మిశ్వా. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. మంచు లక్ష్మి మునిగిపోయింది, నిధి అగర్వాల్ దొరికిపోయింది, కాజల్ అగర్వాల్ క్యూలో కూడా ఉంది. ఆహా షోలో కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ జరిగాయని విమర్శలు, ఆరోపణలు. మరికొంతమంది క్రికెటర్లు, ఇంకొంతమంది తెలుగు హీరోలు కూడా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళేనా, చిన్న చిన్న యూట్యూబర్లేనా, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లేనా, సినిమా స్టార్ల జోలికి మీరు వెళ్ళరా, క్రికెటర్ల జోలికి మీరు వెళ్ళరా అని సజ్జనార్ గారిని, తెలంగాణ పోలీసుల్ని, ఏపీ పోలీసుల్ని కూడా ట్యాగ్ చేస్తూ ఇప్పుడు ట్వీట్లు పెడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మొన్న 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పైన హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారో అప్పటి నుంచి వీళ్ళ పాత వీడియోలు కూడా బయటికి తీసి మంచు లక్ష్మి గారు, నిధి అగర్వాల్, ఆహా షోలో కొన్ని బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో కొన్ని యాప్లకు సంబంధించిన పేర్లు, ప్రకటనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్లు, వీడియోలు తీసి వీళ్ళకి ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కదా, వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. సో ఎప్పుడైతే మంచు లక్ష్మి గారి వీడియో కూడా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ బయటకు వచ్చిందో, తెలంగాణ పోలీసులు ఆవిడ పైన, మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖుల పైన కూడా కేసులు నమోదు చేయడానికి సిద్ధమైపోయినట్లు తెలుస్తూ ఉంది. సో ఇవి పోలీసులే కేసు పెట్టడం కాదు, ఇప్పుడు నేరుగా ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇదేమి చిన్న విషయం కాదు. పంజాగుట్ట పోలీసులకు సంబంధించి కేసు వివరాలను ఆల్రెడీ ఈడీ అధికారులు సేకరించారు. ఏం జరిగింది, చెల్లింపులు ఎలా జరిగాయి, దేశీయంగా జరిగాయా, విదేశాల నుంచి వీళ్ళకి వచ్చాయా, ఆ విదేశాల నుంచి వచ్చిన వాటిని వీళ్ళు ఎక్కడ దాస్తూ ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లో పెడతా ఉన్నారా, విదేశాలకి షెల్ కంపెనీలు ఏమైనా తరలించి వ్యాపార కార్యకలాపాలు ఏమైనా చేస్తూ ఉన్నారా, ఇలా మొత్తం కూడా తెలంగాణ పోలీసులే కాకుండా ఈడీ కూడా రంగంలోకి దిగి తీగలాగుతున్న పరిస్థితి. తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ యూట్యూబర్లు, ఇన్స్పైర్ల పైన కేసులు ఏదైతే నమోదు చేశారో, ఈ తీగలాగితే పెద్ద తెలుగు రాష్ట్రాల్లో డొంకంతా కూడా యూట్యూబర్ల నుంచి తెలుగు సినిమా స్టార్ల వరకు, కొన్ని సినిమా యాప్ల వరకు కూడా ఇది పాకిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తెలంగాణ పోలీసుల్ని, సజ్జనార్ గారిని అభినందించే వాళ్ళు ఉన్నారు. ఒక మూమెంట్ తీసుకొచ్చారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్ కూడా అవుతూ ఉంది. సో అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు సజ్జనార్ గారిని, తెలంగాణ పోలీసుల్ని, ఏపీ పోలీసుల్ని. బట్ ఇది సీరియస్గా తీసుకెళ్ళాలి కదా. ఏదో ఒక వారం రోజులు హడావిడి చేసి న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ వేసేసి, అలాగే పత్రికా ప్రకటనలు ఇచ్చేసి మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని ఓ వారం తర్వాత, 10 రోజుల తర్వాత ఏదో కొత్త కేసు దొరకగానే ఇవి పక్కన పడేస్తారా? లేదంటే ఇవి కేవలం పబ్లిసిటీ స్టంట్సేనా, మేము పోలీసులు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాం, వాళ్ళని వీళ్ళని మొత్తాన్ని కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇదిగో లోపలేస్తూ ఉన్నాం, కేసులు పెడతామని ఒక వారం 10 రోజుల పాటు పబ్లిసిటీ స్టంట్ చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటారా? ఇలాంటివి కూడా కొంతమంది పెడతా ఉన్నారు. సో ఇలాంటివి రాకూడదు అంటే పోలీసులు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిపైన అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టారు, మేము ఎప్పుడో చేసామో వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు, తెలుసో తెలియకో చేసే ఉన్నాం, తప్పైపోయింది, ఇక మీదట చెయ్యము అని. సో పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, తెలిసి చేసినా తెలియక చేసినా, ఇప్పుడు చేసినా ఎప్పుడో చేసినా కేసులు మీరు ఫేస్ చేయాల్సిందే, న్యాయస్థానాన్ని కూడా ఫేస్ చేయాల్సిందే అని చాలా సీరియస్గానే చెప్తూ ఉన్నారు. సో వీళ్ళే కాకుండా మిగతా సెలబ్రిటీలు ఎవరైతే బయటకు వస్తూ ఉన్నాయో పేర్లు, మరి వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. వాళ్ళు వదిలేస్తే ఇది పారదర్శకంగా వెళుతున్నట్టు కాదు, పబ్లిసిటీ స్టంట్ అనుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చాలా సీరియస్గా మిగతా అంశాలు కూడా పరిశీలించి ఎవరెవరు సీరియస్గా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారో, ఆ డబ్బులు సంపాదించారో, లక్షలో కోట్లో ఏదో ఒకటి, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఏదైతే వైరల్ అవుతా ఉందో సోషల్ మీడియాలో మంచు లక్ష్మి గారికి సంబంధించిన ఒక వీడియో చూద్దాం. డిపాజిట్ బోనస్ ప్లస్ నీకు కసినో గేమ్స్ అన్ని, స్పోర్ట్స్ బెట్టింగ్ మార్కెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. Win on YOLO 247. So why all these limitations? Let's go unlimited in online casino and betting on sports. Unlimited fun, unlimited thrill, unlimited rewards. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times. So this is 100. నేనేం ప్రమోట్ చేయట్లా, చూపిస్తా ఉన్నాను, చూడని వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో ఇది ఏదో యోలో అనే ఒక యాప్ని ఆవిడ ప్రమోట్ చేశారు. అయితే ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తే దీనిపైన ఏమి స్పందించలేదు.
ఎక్కడో ఫ్లైట్లో వెళ్తా ఉన్నారు, బహుశా విదేశాలు వెళ్ళినట్లున్నారు. మరి విదేశాల నుంచి ఏమైనా ఈ అంశం పైన ఆవిడ నిజంగా చేశారా లేదా, చేస్తే మరి ఎలా జరిగింది ఏంటి అనేది ఆవిడ మరి బయట పెడతారా, లేదు మిగతా యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెలుసో తెలియకో చేశాము అయిపోయింది అంటారా, అసలు రెస్పాండ్ అవుతారా లేదా అన్నది మరి ఇవిడ ఇక్కడికి వచ్చాక చేస్తారా విదేశాల నుంచి చేస్తారా అనేది అయితే వేచి అయితే చూడాలి. అలాగే నిధి అగర్వాల్ ఆవిడ కూడా తెలిసే ఉంటుంది, ఇస్మార్ట్ శంకర్ ఇలాంటి సినిమాలో నటించారు. ఆవిడ కూడా ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారని ఆ ఫోటోలు స్క్రీన్ షాట్లు కూడా పెడతా ఉన్నారు. సో వాళ్ళ దాకా వెళ్తారా లేదా, కాజల్ అగర్వాల్ ఇలాంటివి కూడా 1x బెట్ అని అవని ఇవన్నీ ఏవేవో ఉన్నాయి, ఇవన్నీ కూడా. యాంకర్ శ్యామల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆవిడ కూడా ఆంధ్ర ఏదో 365 765 ఏదో చేశారు, అది కూడా మనం చూపించాం. వీళ్ళే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదేంటో మరి ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇతను ఎవరెవరితో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే డబ్బులు చూసారు కదా, ఇదంతా నిజమైన డబ్బులు. ఈ డబ్బులు నేను ఎలా సంపాదించాను అనుకుంటున్నారా? నేనైతే ఒక మంచి గేమ్ లింక్ అయితే తీసుకొచ్చాను, దాని పేరే Crowd11. ఇన్స్టాగ్రామ్ లో నా బయోలో ఉంది, ఒకసారి రండి చూపిస్తాను. సానుభూతిపరుడు వైసీపీ నాయకుడు. డైరెక్ట్ మనకి యాప్ ఇంటర్ఫేస్ తీసుకెళ్తుంది. ఉంటుంది ఎలా డబ్బులు దొబ్బెట్టుకోవాలి, డబ్బులన్నీ కూడా పోగొట్టుకొని ఏ విధంగా సర్వనాశనం వల్ల చాలా బాగా అందంగా చేస్తే ఫోన్ నెంబర్ కొట్టాలి. ఫోన్ నెంబర్ కొట్టిన వెంటనే ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీని కొడితే తర్వాత ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇలా మనం పాస్వర్డ్ చెక్ చేసుకున్న తర్వాత మనం అయితే రీఛార్జ్ చేయాలి. అలా యాంకర్ శ్యామల వ్యవహారమే వివాదం అవుతా ఉంది. మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా, ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని అని సోషల్ మీడియా ఆడేసుకుంటా ఉంది. అలా యాంకర్ శ్యామల గారి వంశం అలా ఉండగానే ఇతను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళే కాకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్లు, పారిశ్రామికవేత్తలు మేము ప్రోత్సహిస్తూ ఉన్నామని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని మీటింగ్లు, వైజాగ్లో మీటింగ్లు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చేశారు. అక్కడ కూడా ఒక ఆవిడ మాట్లాడారు. ఆ తర్వాత ఆవిడ ఏ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు అది కూడా చూడొచ్చు. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే. హే, Lotus365.in లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ని పొందొచ్చు. అదేంటి అనుకుంటున్నారా? గోవాలో ఉండే లైవ్ కేసినో గేమ్స్ ని ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్ ఫోన్ తో ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి Lotus365.in. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి? పారిశ్రామికవేత్త. అంటే పారిశ్రామికవేత్త అంటే పరిశ్రమలో పెడతారు, 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలని తెలియదు, మరి ఆవిడ చెప్తా ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి బెట్టింగ్ మాఫియా అంతా ఉంది, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు, వీళ్ళు ఏపీకి చెందిన వ్యక్తి వీళ్ళందరూ కూడా, ఇప్పుడు నేనైతే వీడియోలు చూపించాను, తెలంగాణ పోలీసులు ఎలాగైతే కేసులు నమోదు చేశారో ఏపీ పోలీసులు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈడీ ఎంటర్ కావడం నిజంగానే, అరే కేసులు పెట్టారు, ఏదో లాయర్లని పెట్టేసుకొని ఏదో డబ్బులు ఖర్చు పెట్టి బయటపడదాం అనుకుంటున్న వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావడం నిజంగా భయమే. మనీ లాండరింగ్ జరిగింది హవాలా ద్వారా, తెలుసు కదా హవాలా, ఒక నోటు ఉంటుంది, 2 ముక్కలు చేస్తారు, ఆ ముక్క తీసుకెళ్తే ఇస్తాడు డబ్బులు. సో ఇలా హవాలా ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అంటే చాలామంది ఉన్నారు, మరి అలా వచ్చాయా లేదా ఈడీ తెలుస్తుంది, మనం తేల్చం. హర్షసాయి కానీ, ఇమ్రాన్ ఖాన్ కానీ, భయా సన్నీ యాదవ్ కానీ, యాంకర్ శ్యామల గారు, ఇప్పుడు వినిపిస్తున్న కొత్త పేర్లు రీతు చౌదరి కానీ, విష్ణుప్రియ కానీ, కిరణ్ గౌడ్ అని కానీ, కానిస్టేబుల్ ఒక టెలిగ్రామ్ యాప్ క్రియేట్ చేసి, టెలిగ్రామ్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ విధంగా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణకు సంబంధించిన కిరణ్ గౌడ్ అట. కనీసం పోలీసులు కనిపెట్టలేకపోయారు, మన డిపార్ట్మెంట్లోనే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నామని చాలా లేటుగా గుర్తించారు. సరే మొత్తాన్ని గుర్తించారు, అభినందనీయం. ఇలా కూడా ఉన్నారు. ఇలా కాదు, యూట్యూబర్లు ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటి, పోలీసులు ఏంటి, సినిమా స్టార్లు ఏంటి, యాంకర్లు ఏంటి, మొత్తం కూడా ఈ బెట్టింగ్ మాఫియాలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. అంటే వీళ్ళు ఈజీగా మనీ సంపాదిస్తూ ఉన్నారు, వీళ్ళకి ఫాలోవర్స్ వస్తూ ఉంటారు కదా, లక్షల్లో మిలియన్స్లో ఫాలోవర్సు, వాళ్ళందరినీ మోసం చేసి వీళ్ళు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని నమ్మి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈజీగా మనీ రాదు ఎవరికి కూడా, కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కష్టపడిందే దానికి విలువ ఉంటుంది, అది నిలబడుతుంది. ఈజీగా వచ్చిన డబ్బులు ఇప్పుడు వీళ్ళు సంపాదించారు, బెట్టింగ్ యాప్లు అవి ఇవన్నీ కేసులు నమోదైనాయి, కోర్టుల చుట్టూ తిరగాలి ఖర్చు పెట్టుకొని, మనిషి శాంతి ఉండదు, కేసులను ఎదుర్కోవాలి, రేపు అరెస్ట్ అయితే జైల్లో ఉండాలి. సో ఈజీగా మనీ వచ్చేది ఏది కూడా భవిష్యత్తులో కష్టాల్లోకి నెడుతుంది. ఈజీగా మనకు మనీ వస్తుంది కదా, మనం ఇష్టమైన స్టారు హీరోయిన్ బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా అని మీరు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడితే, చెప్పాను ఆల్రెడీ నేను, రోడ్డును పడుతూ ఉన్నారు, మనశ్శాంతి కరువు అవుతుంది. సో ఏదైనా కష్టపడి సంపాదించుకోండి, ఈజీ వేలో ఇన్స్టాంట్గా అలా వేయగానే ఇలా లక్ష వచ్చేయాలంటే అవి నిలబడవు. మీకు ఎరేస్తారు, చేపకి ఎలా ఎరేస్తారో చేపను పట్టడానికి, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి
వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్టార్లు సెలబ్రిటీలు మీకు ఎరాస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇస్తారు, ఒక 1000 ఇస్తారు, ఒక 10,000 ఇస్తారు. మనకు 10,000 వచ్చింది కదా, ఈసారి 1,00,000 పెడదామన్నప్పుడు 1,00,000 ఏంటి, ఆ 10,000 ఏంటి, మొత్తం దొబ్బేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగి అసలు వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యారు, వీళ్ళని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని ఎవరు చెప్పారు, వీళ్ళకి అసలు ఎవరు డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఆ ఇన్వెస్టర్లు ఎవరు, వాళ్ళ వెనక ఇంకెవరున్నారు, ఇవన్నీ కూడా బెట్టింగ్ యాప్లు చాలా కూడా ఇంటర్నేషనల్కి సంబంధించిన లైసెన్సులతో నడుస్తూ ఉన్నాయి. అందుకనే చట్టానికి వీళ్ళు దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. చాలా తెలివిగా మరికొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ పేర్ల మీద, ఇంట్లో వాళ్ళ పేర్ల మీద ఖాతాలు పెట్టుకోరు. ఎందుకంటే లక్షల కోట్ల డబ్బులు వస్తూ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి, ఈడీ ఇవన్నీ కూడా. వీళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళ ఖాతాలను కొనేస్తున్నారు. నీకు ఇంత డబ్బులు ఇస్తావు, నీ ఖాతానే వాడుకుంటా. ఒక 50 ఖాతాలు తీసుకుంటారు. ఆ 50 ఖాతాలకి అంటే ₹1,00,00,000 వచ్చినాయి, ముక్కలుగా 50 ఖాతాలను 100 ఖాతాలను వేసేస్తారు. తర్వాత వాటిని విత్డ్రా చేసుకుంటారు. మరి ఇవి ఎక్కడికి పంపిస్తూ ఉన్నారు? దుబాయ్లో ఏమైనా వ్యాపారాలు చేస్తూ ఉన్నారా? సెల్ కంపెనీల ద్వారా మరేదైనా చేస్తూ ఉన్నారా? అసలు బ్లాక్ మనీయా ఏంటి వ్యవహారం? సో ఈ విధంగా ఖాతాలు కూడా కొని వాళ్ళ మొహాన్ని ఎంతో కొంత కొట్టి వేరే వాళ్ళ ఖాతాలని వీళ్ళు వాడేసుకుంటూ ఉన్నారు. అంటే చిన్న పచారీ కొట్టుంది, ఖాతా నీ పేరు మీద తీసుకుంటాను, నేను వాడుకుంటాను, నీకు ఇంత ఇస్తా అంటాడు. ఇంకోటి స్టోర్ పెట్టాడు, ఒక మొబైల్ స్టోర్ పెట్టాడు, ఇదిగో నీకు ఇంత ఇస్తా అంటాడు. ఖాతాలో డబ్బులు పడితే వాడికి ఇంత ఇస్తాడు, వీడు కోట్లు కొట్టేస్తాడు. సో ఇది కూడా నడుస్తుంది. సో ఇలాంటి అంశంలో ఈడీ ఎంటర్ కావడం కూడా కొంత ఆసక్తికర పరిణామం. చాలా విషయాలు, సంచలన విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఇది పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంటుందా, సీరియస్గా సేను టు బెట్టింగ్ యాప్స్ అనేది జరుగుతూ ఉందో ఉద్యమం సీరియస్గా అటు పోలీసులు కానీ, వ్యవస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ తీసుకుంటాయా అన్నదైతే వేచి చూడాలి. ఇప్పుడు ఏపైనా అలాగే మంచు లక్ష్మి గారు మిగతా హీరోయిన్ల పేర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో వినిపించడం పైన, ఈడీ ఎంటర్ కావడం పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.